రాజగోపాల్ రెడ్డి గారు మొదటిసారి వస్తున్నాడు. రాజమోహన్ రెడ్డి గారి కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో వాళ్ళదైన పట్టు వాళ్ళకు ఉంది. ఇప్పుడు కొత్తగా ఆఖర తమ్ముడు వచ్చాడు. ఇప్పుడు ఆయనకి కొంచెం కొత్త, 4 రోజులు పోతే ఆయన అలవాటు అయిపోతాడు. మాకన్నా ఇంకా హుషారుగా చేస్తాడనే అభిమానం ఉంది, నాకు అభిప్రాయం ఉంది. అందువల్ల మీరు అందరూ కలిసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు, ఫ్యాన్ గుర్తు మీద మీరు అందరూ సహకరించి ఫ్యాన్ గుర్తు మీద వేసి విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా, రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎందుకు చేయాలనేది కూడా ఇప్పుడు లక్ష్మీనరసారెడ్డి అన్నాడు. ఆయన ఏదో కొంచెం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశాడు, చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తాడని. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చాలా సృష్టిస్తాడు. నాకు చాలా కొత్తగా అనుభవం ఆయనతో. ఈ మొన్నటిదాకా ఆయన పార్టీలో పోయి మళ్ళీ వెనక్కి వచ్చా. నేను పోలా ఆయన పార్టీలోకి, ఆయనే పిలిచి ఇచ్చాడు, మళ్ళీ బయటకు వచ్చా. అందువల్ల ఆయన చెప్పే మాటకి చేసేదానికి ఏ విధమైన పొంతన ఉండదు. అందువల్ల దయచేసి ఎన్నికల ప్రచారం ముందు ఏం చెప్తాడో అది నిర్వహించి చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మనకి ఈరోజు నవరత్నాలు కానీ ఏదైనా చేశాడు, అది మళ్ళా కొనసాగిస్తాడు. ఏదైనా చెప్తే చేసి చూపిస్తాడు. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది, మనకి ఉంది. మన నాయకుడు చేస్తాడనే నమ్మకంతో మనం గ్రామాలు తిరిగి మనం చెప్పుకోగలుగుతాం. కాకపోతే సంక్షేమంతో పాటు ఈసారి అనుభవం వచ్చింది కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి రాబోయేసారి అభివృద్ధి కూడా బాగా చేస్తే మన రాష్ట్రం, మన భవిష్యత్తు పిల్లలు అందరూ ఇంకా బాగుంటారని ఆశిస్తున్నాం. అందువల్ల రేపు ఇంకొకసారి అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారికి ఆయన ఇంకా ఎక్కువ రెట్లు మనకు సాయం చేసి పేద బలహీన వర్గాలని ఆదుకుంటూ ఇతర వర్గాలకు కూడా కావాల్సిన సదుపాయాలు అందిస్తాడని ఆశిస్తున్నా. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు, ఫ్యాన్ గుర్తు, రాజగోపాల్ రెడ్డి గారి గుర్తు, ఫ్యాన్ గుర్తు, విజయసాయి రెడ్డి గారి గుర్తు, ఫ్యాన్ గుర్తు, మనం అందరం కలిసికట్టుగా మంచి మెజారిటీ చామాదల పంచాయతీలో తేవాలని. మరి ఇక్కడ ఒడ్డిరాజులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు, చామాదల ఒడ్డిరాజులు. ఏడకు పోయినా మేము, మా దగ్గర ముచ్చిరెడ్డిపాళెం పక్కన కొండూరుపాళెం ఉంది, అక్కడ ఒడ్డిరాజులు, ఇక్కడ ఒడ్డిరాజులు, మీరు దేశం అంతా ఉంటారు. కానీ ఈరోజు అందరు శ్రీరామనవమికి వచ్చున్నారు ఏడకి. మీరు అందరూ మళ్ళా ఎలక్షన్కి కూడా అందరు రావాలా, అందరు వచ్చి దగ్గరుండి ఈ మన అభ్యర్థుల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి మన మళ్ళీ అధికారంలో తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చామాదల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాజగోపాలన మాట్లాడతారు. గ్రామం అంటేనే కొంచెం భయం నాకు. ఎన్నో గ్రూపులు ఉండేది ఈ గ్రామంలో. నేను మొదటిసారి అడుగు పెట్టినప్పుడు నేను జయచంద్రారెడ్డి వస్తే మీ అరుగు మీద కూర్చొని మీ దగ్గర నుంచి నీళ్లు తీసుకోవాలంటే గడగడ వణికిపోయినాను. నేను, కృష్ణారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు ఇద్దరు ఏదో మాట్లాడి నన్ను నీళ్ళు ఇలే, మాకు డెల్టా ఏరియాకి నీళ్లు కావాలంటే మీ దగ్గర నుంచి నీళ్లు పోవాలా, మీ నీళ్ళే ఇబ్బంది పెట్టారు ఆ రోజు. నేను ఏదో తెలుగులో మాట్లాడితే ఎవరు ఇన్నలన్న మాట. జయచంద్రన్ వచ్చి ఒక 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడాడు, వెంటనే లేచి నీళ్ళు ఇచ్చేశారు నాకు. నేను మర్చిపోను చామాదల్ని. నేను చెప్పింది ఏంటంటే ఎటువంటి పరిస్థితిలో మీకు ఎండబెట్టను, మీకు నీళ్ళు ఇస్తాను, మా ముందు వచ్చి ఉన్నాయి, మా ఎండబెట్టుకోకుండా మేము ఎండబెట్టి మీకు నీళ్ళు అందిస్తానంటే అప్పుడు ఎవరు నమ్మలేనన్ను, కొత్తగా వచ్చిండాను. కానీ అవతల మీతో ఏర్పడిన సంబంధం మర్చిపోలేంది. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి వచ్చిన చామాదలు ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను ఎలక్షన్లోకి రావటం ఇదే ఫస్ట్ టైం. నేను అనలాగా మాట్లాడలేను.
నాకు ఏమైనా నేను చాలా కొత్త, మాట్లాడడానికి కొత్త, రాజకీయానికి కొత్త. కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా ఓట్ల అభ్యర్థన కొరకే వచ్చాను. ఓట్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కూడా ఇటువంటి పథకాలు పెట్టిన ముఖ్యమంత్రులు ఎవరూ లేరు. అది వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. ఇటువంటి పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు. ఆయన ఒకటే, ప్రజల్ని కాపాడాలా, ఏ విధంగా కాపాడాలనేది ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కటి గమనించాడు. పాదయాత్రలో గమనించిన తర్వాతనే నవరత్నాలు ప్రోగ్రాం పెట్టాడు. నవరత్నాలలో ప్రజలకి అన్ని విధాలు అందుబాటులో ఉండే పద్ధతులు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 100 సంవత్సరాల ముసలివాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే పద్ధతిలో పెట్టిన పథకాలు ఇవన్నీ కూడా. అవి మనం ప్రతి ఒక్కళ్ళం గ్రహించాలి. ఆయన కులము, మతము, పార్టీ ఏమాత్రం చూడాల. అదే చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆయన మా వాళ్ళు జన్మభూమి కమిటీలను పెట్టి కమిటీ మెంబర్స్కి, కమిటీకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకున్నాడు, అందరి జనాలకి ఇవ్వాల. ఆ విధంగా ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి. అది మీకు అందరికీ కూడా తెలుసు. టీడీపీ టైంలో, చంద్రబాబు నాయుడు టైంలో పథకాలు ఏ విధంగా వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి టైంలో ఏ విధంగా వస్తున్నాయి అనేది మీకు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డిని మళ్ళా తెచ్చుకున్న రోజు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. నాకు వేరే బాధ్యతలు ఏమి లేవు. నేను ఇక్కడికి సర్వీస్ చేయడానికే వచ్చాను. మా అన్నగారు 40 సంవత్సరాల నుంచి ఆ ఇద్దరు అన్నలు చేశారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, మీకు సర్వీస్ చేయడానికే వచ్చాను. ఖచ్చితంగా చేసి చూపిస్తాను. చేసి చూపించిన రోజు మీరే అప్పుడు మేకపాటి ఫ్యామిలీ వాళ్ళు మనకు రాజకీయానికి యోగ్యులు అనే పేరు నేను ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటా. కాబట్టి నన్ను నమ్మండి. జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఆ స్థానంలో కూర్చోబెట్టేదానికి అందరం కృషి చేస్తాం. కృషి చేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకున్న రోజు నిజంగా కూడా చెప్తున్నాను, ఇటువంటి పథకాలు పెట్టిన ముఖ్యమంత్రులు ఎవరూ లేరు కూడా. ఇది మీరు అందరూ గ్రహించాలా. నేను చెప్పడమే కాదు, మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి గ్రహించి మనము ఇక్కడ ప్రతి కులానికి, ప్రతి ఒక్కరికి పథకాలు పెట్టాడు. ఇక్కడ నిలబడుతున్నాం. మేమిద్దరం గెలిచిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానంలో కూర్చుంటారు. మనకు అన్ని పథకాలు మళ్ళా కంటిన్యూ అవుతాయని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండా ఎగరేస్తాం. నీ బంధువుల కోరిన గుండె తొలన్నో, ఎవరొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో కూర్చుందా పులిరా. కుర్చీలకు చదవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా.